హాయ్ హలో నమస్తే. రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతుంది. దాదాపుగా చాలా వాదనలు వినిపిస్తున్నాయి దీనిపైన. బీజేపీ మన టీడీపీ ఏమో మా హయాంలోనే మేమే ఆలోచన చేసాం, మేమే స్టార్ట్ చేసామని టీడీపీ చెప్తుంటే, అసలు భూ సమీకరణ మొత్తం చేసింది మేమే, మా హయాంలోనే శంకుస్థాపన జరిగిందని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. సాక్షి పేపర్లో ఏమో మొత్తం క్రెడిట్ జగన్ గారికి రావాలని సాక్షి పేపర్లో రాస్తుంటే, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో ఏమో అసలు మొత్తం టీడీపీ ఆలోచన, చంద్రబాబు గారి ఆలోచన ఇది అని చెప్తున్నారు. అసలు నిజాలేంటి? ఎవరి హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది? నిజంగా క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? ఈ అంశాలన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు మనోహర్ గారు ఉన్నారు. నమస్తే అండి మనోహర్ గారు. నమస్తే నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి. సో ఓకే. చెప్పండి, అంటే దాదాపుగా ప్రారంభం అవుతుంది, రేపు ఓపెన్ అవుతుంది. మోడీ గారు రేపు వస్తారు. చాలా ఉమ్. భారీగా ఓపెన్ చేస్తున్న, అట్టహాసంగా 1100 మందితో థీమ్సా నృత్యం అది ఇది పెద్ద ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఈ హయాంలో ఉమ్. ఈ మధ్య అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనకి ఏది ఓపెన్ అవుతున్నా, ఏది ఇది అవుతున్నా ఒక ఇదైతే స్టార్ట్ అవుతుంది. మేము తెచ్చాం ఇది, లేకపోతే అవును. వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిందని ఒక ఇష్యూ స్టార్ట్ అవుతుంది. ఈ ఈ పర్టికులర్ పాయింట్లో అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఆలోచన ఎవరిది, ఆచరణ ఎవరిది, ఇప్పుడు ఎవరి హయాంలో స్టార్ట్ అవుతుంది? ఓకే అండి, ముందుగా మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే మన రాష్ట్రంలో ఇది ప్రజాశ్రేయస్సు కోరి చేపడుతున్న ప్రాజెక్ట్స్ ఏవైనా కానీ ఉమ్, ఉమ్. వేరే రాష్ట్రంలో ఎక్కడ ఉండదు ఇలాగా మేం చేసాం అనేది అవును. చెప్పుకోరు ఎక్కడ. ఉమ్, అయ్యిందంటే అయ్యింది, ఎవరు అవును. చేశారు, ఎందుకు చేశారు, ఎవరి హయాంలో ఓపెన్ అవుతుంది, అంతవరకే వదులుతారు. ఉమ్, అంతవరకు ఉంటుంది, కొన్ని అవును. రాష్ట్రాల్లో ఉంటుంది అది. ఇక్కడ మన దగ్గర విపరీతం అయిపోయింది అది. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటి, మనకి 2 ఏళ్ళు గడిచింది ఇప్పుడు వరకు ఉమ్, ఆ, కూటమి ప్రభుత్వం వచ్చి. అవును. ఈ గడిచిన 2 ఏళ్లలో వాళ్ళు ఒక బడి కట్టింది లేదు, ఒక గుడి కట్టింది లేదు, ఉమ్, ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టింది లేదు. అవును. ఓకే, అమరావతిలో ఏదో కడుతున్నాం అన్నారు, ఈ ఉమ్, ప్రాసెస్లోనే ఉన్నాయి, పూర్తయిన ప్రాజెక్ట్స్ అయితే లేవు, అవునా? అవును. ఉమ్, అలాంటిది మేము భోగాపురం ఎయిర్పోర్ట్ మేము కట్టేసామంటే అది నమ్మే స్థితిలో లేరు ప్రజలు. ఉమ్, అది ఫస్ట్ పాయింట్ అండి. ఎందుకంటే సరే, క్రెడిట్ ఎవరు వేసుకున్నారు ఏంటంటే, దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. ఎన్టీ రామారావు గారి హయాంలో ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఆయనకి ఇష్టంగా, నేను ఆయన కూర్చుంటే నా కిటికీలోంచి కనపడాలని చెప్పి బుద్ధుడి విగ్రహం హుస్సేన్ సాగర్లో పెట్టుకోవాలని కూర్చున్నారు ఆయన. ఉమ్, కూర్చున్నప్పుడు ఏమైందంటే, భువనగిరి నుంచి ఏకశిలా ఫలకం అవును. ఒకటి తెప్పించి, దానికి టైర్లు బండి కూడా ఉమ్, ఇక్కడ సరిపోవని చెప్పి స్పెషల్గా చేయించి తెప్పించి ఉమ్, తీసుకురావడం ఒక ప్రహసనం అది. అసలు ఆ ఉమ్, పెద్ద పని. అవును. తీసుకొచ్చిన తర్వాత దాన్ని చెక్కి అంతా చేసి అక్కడ ఇన్స్టాల్ చేసే టైంకి, ప్రతిష్ఠించే టైంకి అది జారి పడిపోయింది. అవునవును. జారి పడిపోతే 2 ఏళ్ళు హుస్సేన్ సాగర్లోనే ఉంది. నీళ్ళలోనే ఉండిపోయింది. తర్వాత గవర్నమెంట్ మారింది. ఉమ్, గవర్నమెంట్ మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఉమ్, కాంగ్రెస్ ప్రభుత్వం హుస్సేన్ సాగర్లో ప్రతిష్ఠ చేసిన రోజు ఎన్టీ రామారావు గారికి ఆహ్వానం లేదు. ఉమ్. అర్థమైందా? ఓకే. సో అది అంటే చెప్తున్నా, ఇలా ఉంటుంది. ఎందుకంటే చేపట్టేది ఒకళ్ళు ఉంటుంది. ఉమ్, ఇది ఎప్పుడు స్టార్ట్ చేసిందండి అసలు? ఇది భోగాపురం అనేది 2008 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే ఉమ్, ఉమ్. స్టార్ట్ అయింది ఇది. అసలు ఆ ఓకే. టైం లైన్ చూసుకుంటే మనం, ఉమ్, ఉమ్. ఇప్పుడు మనకున్న లిమిటేషన్స్ తెలుసు, మనకు వైజాగ్ ఉన్నది, వాళ్ళు అవును. నేవీ బేస్తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది అక్కడ. అవునవును. సాయంత్రం అయితే ఫ్లైట్లు ఉమ్, ల్యాండ్ అవటానికి లేదు అక్కడ. అవును. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇబ్బందులకి ఒక పర్మనెంట్ ఒక 40 40 కిలోమీటర్ల దూరంగా భోగాపురంలో ఉమ్, ఇదంతా ఉమ్, చేశారు. ఇక్కడ ముగ్గురు పాత్రధారులు దీంట్లో. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, రెండోది జిఎంఆర్ సంస్థ. ఎందుకంటే బిడ్ వేసిన తర్వాత వాళ్ళు వచ్చారు. ఉమ్, వాళ్ళు వచ్చినప్పుడు టీడీపీ హయాంలో ఏం జరిగిందంటే, అప్పుడు ఆయన దాన్ని రివ్యూ, టీడీపీ హయాంలో జిఎంఆర్ని సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. ఓకే. ఉమ్, చేసుకున్న తర్వాత ప్రభుత్వం మారింది. ఉమ్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారి హయాంలో దాన్ని రివ్యూ చేశారు. ఉమ్, రివ్యూ చేసి ఇదంతా చేస్తున్న టైంకి కోవిడ్. అవును. దాంతో కొద్దిగా స్లో అయింది ఉమ్, ప్రాసెస్. ఉమ్, అది అక్కడ జిఎంఆర్ ఫస్ట్, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి, రెండు జిఎంఆర్. ఉమ్, వాళ్ళు ఏంటంటే ఎగ్జిక్యూట్ చేసి చేతికి అందించే పని వాళ్ళది. ఉమ్, సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఏంటంటే ఏవియేషన్కి సంబంధించిన లైసెన్సులు ఇవన్నీ చూసుకోవటం, అథారిటీ నుంచి వాళ్ళు లైసెన్సులు ఇప్పించడం ఇది. ఉమ్.
ఏది లేట్ అయినా ఇక్కడ ఛాలెంజెస్ చూడండి. 2008 2009 వాళ్ళు మొదలు పెడితే ఉమ్. ఈ 2010 13కి ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పర్యావరణ, మన అనుమతులు ఏమంటాం వాటిని, అనుమతులు ఆ, అనుమతులు అనుమతులు, క్లియరెన్స్లా. ఆ, ఆ భూసేకరణ, ఉమ్. ఓకే, కేంద్ర అనుమతులు, ఇవన్నీ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఈ పని అంతా. ఉమ్. సో అవి టీడీపీ హయాంలో ఎప్పుడు జరగలేదండి. ఓకే. స్టార్ట్ అయితే చేశారు కరెక్టే, ఉమ్. ఉమ్. కానీ అది ఎక్కడ జరగల. ఉమ్. వాస్తవంగా ఇదంతా జరిగింది ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ జిఎంఆర్ బిడ్ కరెక్ట్గా జరిగిందా లేదా, న్యాయబద్ధంగా లేదా అని చెప్పి రివ్యూ చేసిన తర్వాత ఉమ్. కరెక్టే, జిఎంఆర్తోనే వెళ్దాము, అంతా సవ్యంగానే ఉంది, మళ్ళా మారిస్తే మళ్ళీ ఇంకోళ్ళని పిలిచి టైం వేస్ట్ ఇదంతా అని చెప్పి, ఓకే. వాళ్ళకి అనుభవం ఉంది ఆల్రెడీ జిఎంఆర్, ఉమ్. 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 ఎన్నో ఎయిర్పోర్ట్లు కట్టున్న అనుభవం ఉంది కాబట్టి వాళ్ళతో వెళ్ళటం జరిగింది. ఉమ్. అక్కడ ఏంటంటే భూసేకరణ దగ్గర నుంచి ఈ పర్యావరణ ఎన్ని లైసెన్స్లు, అక్కడ భూసేకరణకి చాలా ఇబ్బంది అయిందండి. ఓకే. ఉమ్. ఎందుకంటే ఇప్పుడు అమరావతిలో జరిగిన స్టైలే అక్కడ కూడా చేయటం జరిగింది. ఆయన అవునవును. చంద్రబాబు గారు చేస్తే ఉమ్. అక్కడ ఇవ్వాల, రైతులు అడ్డం తిరిగారు. ఓకే. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకుని వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ ఇచ్చి పునరావాసం కల్పించి ఇది కాంపెన్సేషన్ అని చెప్పి చేస్తే ఉమ్. ఆ సమస్య అక్కడి నుంచి తీరింది. ఓకే. ఉమ్. తీరిన తర్వాత ఫైనల్గా ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పీపీపీ విధానంలో ఉమ్. వీళ్ళు జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వాళ్ళు తీసుకున్నారు అది. అవును. ఈ భూసేకరణ ఇదంతా జరిగింది. ఉమ్. అయిపోయిన తర్వాత కోవిడ్ ఇదంతా జరిగిన తర్వాత ఈ జిఎంఆర్తో ఒప్పందాలు ఇవన్నీ 21లో స్టార్ట్ అయినాయండి. మళ్ళీ ఉమ్. పేపర్ వర్క్ అంతా రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్. అప్పుడు హయాంలో ఉన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉమ్. జిఎంఆర్తో ఉన్న ఈ ఈ ఒప్పంద ప్రక్రియ ఇవన్నీ కానీ వీళ్ళు చేశారు. ఓకే. అనుమతులు అవన్నీ తెచ్చుకున్నారు వీళ్ళు. ఉమ్. 22లో ఏమైందంటే అసలు ఇంజనీరింగ్, ఈ ప్లానింగ్, ఆ, ఈ ప్రణాళికల పనులు ఇవన్నీ ఉమ్. కొద్దిగా పుంజుకున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఉమ్. మే 3 2023న ప్రధానమంత్రి గారు వచ్చి ఆ రోజు భోగాపురం శంకుస్థాపన చేయటం జరిగింది. ఓకే. ఉమ్. మే 3 2023. ఓకే. ఉమ్. సో 23లో ఇది వేగవంతమైంది ప్రాజెక్ట్ బాగా. ఉమ్. 24 మనకు తెలిసింది, 24 అవును. సగం వరకు ఉమ్. అదంతా పనులు బాగానే జరుగుతున్నాయి. రన్వే, టెర్మినల్ భవనం, ఓకే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, విద్యుత్, నీటి సదుపాయాలు ఇవన్నీ ఆ పీరియడ్లో జరిగినాయండి. ట్వంటీ ఓకే. ట్వంటీ త్రీ 24లో ఒక ఉమ్. స్ట్రక్చర్ మనకి ప్రజలకి బయటకు కనపడే స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ పీరియడ్లో జరిగింది అది ఉమ్. 23-24లో. ఉమ్. ఉమ్. ఈ 25లో ఇంకా మనకు తెలిసిందే టెర్మినల్ నిర్మాణం ఆ ప్రధాన దశకు చేరింది. అండ్ అవును. ఇంకొకటి స్పష్టంగా, ఇంకొకటి మన రామ్మోహన్ నాయుడు గారు ఉమ్. 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 ఏవియేషన్ మినిస్టర్గా ఉన్న అతను ఏం చెప్పారంటే, బై ద టైమ్ వి టుక్ ఇట్ ఓవర్, ఉమ్. మేము వచ్చి యాజ్ ఎ కూటమి గవర్నమెంట్ ఉమ్. చేసేటప్పటికి 82% ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఆ ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓకే. ఉమ్. ఆయన అది రికార్డ్స్లో కూడా ఉంది, ఉమ్. 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 ఆయన వీడియోస్ ఉన్నాయి. ఓకే, ఓకే. సో ద రెస్ట్ ఆ పర్సంటేజ్ ఎంత ఉందో ఆ ఉమ్. 17% 18% వీళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. ఉమ్. ఇప్పుడు క్రెడిట్ ఎవరికి ఏంటి అంటే ఆ జిఎంఆర్ సంస్థ, ఆయనే ఆ గ్రంథి, ఉమ్. ఆ, ఆయన పేరు మర్చిపోయాను, మోహన్ రావు గారు అనుకుంటా. గ్రంథి మోహన్ రావు గారు, ఉమ్. ఆయన చెప్పడం జరిగింది. మొదట మా ఎయిర్పోర్ట్ హైదరాబాద్ది ఉమ్. వైఎస్ఆర్ గారి చేతుల మీదుగా జరిగింది, ఆ అవును. శంకుస్థాపన ప్లస్ ప్రారంభం కూడా ప్రారంభం కూడా లక్కీగా అయిపోయి జరిగింది. జరిగింది. అవునవును. వాళ్ళు చెప్పుకున్నారు. ఉమ్. ఇవన్నీ ఏంటంటే అండి చరిత్రే, మనం చెరిపేసి ఎక్కడా లేదు అని ఎక్కడో నీటి మీదో గోడల మీదో రాస్తే చెరిపేసేది అవును. కాదు. అవునవును. సో ఇప్పుడు వచ్చి క్రెడిట్ ఎవరిది అంటే ఉమ్. ఇద్దరిది ఉంది. కానీ ఉమ్. మేజర్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకుని ఆ భూసేకరణ కానీ, పర్యావరణ అనుమతులు కానీ ఇవన్నీ ఏది మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి పనిచేసి విత్ ఇన్ టైం, ఉమ్. ఉమ్. టైం వేస్ట్ కాకుండా. అండ్ ఇంకెగైన్ అండి మళ్ళీ చెప్తున్నా, కోవిడ్ కూడా ఉంది ఆ టైంలో. అవును. ఇంత ఉమ్. టైంలో కూడా ఎన్ని అనుమతులు తెచ్చుకుని జిఎంఆర్కి ఇస్తే చేతికి వాళ్ళు ఈరోజు అనుకున్న టైమే 2026కి మేము పూర్తి చేస్తామని చెప్పింది కూడా జిఎంఆర్ వాళ్ళు చెప్పారు ఈ మాట. అవునవును. ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఇది ప్రాజెక్ట్ ఉమ్. ఉమ్. ఈ టైంలో
2026కి మేము పూర్తి చేస్తాం అన్నారు. ఓకే. అదే విధంగా చేయటం జరుగుతుంది, ఉమ్. విచ్ ఈస్ గుడ్ థింగ్. రాష్ట్రానికి ఇంకొక కొత్త ఎయిర్పోర్టు ఉమ్. ఇప్పుడు ఉన్న విశాఖ దానికి నుంచి అక్కడ ఆ ప్రాంత వాసులకి ఉత్తరాంధ్ర అటంతా ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ ఏమవుతుందంటే విజయవాడ దాకా రావాలి, లేకపోతే ఇక్కడ నుంచి వైజాగ్ రావాలి. కనెక్టింగ్ ఫ్లైట్స్ చాలా తక్కువ ఉంటాయి. అవునవును. ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేసే వాళ్ళకైనా లోకల్గా వాళ్ళకైనా కానీ ఒక ఉమ్. టైం ఉమ్. తర్వాత ఉండవు ఫ్లైట్స్ కదా. అవును. సో ఆ ఇబ్బందులు ఏంటంటే ఇప్పుడు మోర్ బిజినెస్ పరంగా కానీ ఉమ్. వీటన్నిటికీ మంచి ఉపయోగపడుతుంది, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఓకే. ఫంటాస్టిక్ న్యూస్ ఫర్ దట్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాక్చువల్లీ. ఆంధ్రప్రదేశ్. అవునవును. ఉమ్. అవునండి, ఇది క్రెడిట్ అంటే అండి ఎవరు ఏంటనేది ఉమ్. గో త్రూ ద టైం లైన్. ఎగ్జాక్ట్లీ. నేను చెప్పేది అదే. ఇప్పుడు ఉమ్. ఉమ్. నాదా నీదా అంటే ఆ టైం ఉమ్. నేను చూసుకోండి. ఇప్పుడు అవును. చంద్రబాబు గారు శిలాఫలకం వేయటానికి ఎప్పుడూ వేశారు ఆయన. 19లోనే వేసినట్టున్నారు ఆయన. 19లో ఎక్కడెక్కడ వేశారు తెలుసా? ఉమ్. భోగాపురం వేశారు, కుప్పం వేశారు, స్టీల్ ప్లాంట్ కూడా వేసినట్టున్నారు కడపలో. ఆహా, కడప వేశారు. ఉమ్. కడప స్టీల్ ప్లాంట్కి ఎయిర్పోర్ట్స్ మాట్లాడుకుంటే ఓకే. ఓకే. కుప్పంలో కూడా చేశారు. ఉమ్. అప్పుడే శంకుస్థాపన రాయి చేశారు. 27కి పూర్తి చేస్తామని చెప్పారు కుప్పంది. ఉమ్. ఇక్కడ ఇక్కడ పండే కూరగాయలు ఇదంతా నేను ఈ ఉమ్. కుప్పాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను. ఉమ్. 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 ఇంటర్నేషనల్ మార్కెట్లోకి మన పండించే కూరగాయలు ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకెళ్తానని కూడా చెప్పారు ఆయన. ఓకే. మరి ఇప్పుడు దాని సంగతి ఏంటి మరి? అవును. ఇప్పుడు అది కూడా చెప్పాలి కదా అట్ ద సేమ్ టైమ్. ఇంకో అవును. చోట ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఉమ్. ఉమ్. ఈయన శంకుస్థాపన ఆయన చేసుకుంటూ వెళ్తానే ఉంటారు. అవును. ఒక ఆలోచన ఎక్కడన్నా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది అనుకోండి, ఉమ్. ఉమ్. ఈయన ముందెళ్ళి ఒక శిలాఫలకం వేసేసి వస్తారు. అవును. అవును. మరి అది దేనికి చేస్తారో తెలియదు. ఇప్పుడు ఉమ్. అవున ఉమ్. ఇప్పుడు మనకి ఎంపీ నిధులది ఒక సైట్ ఉంది, ఎంపీ ల్యాడ్స్ ఎంపీ అని ఒక ల్యాడ్స్. సైట్ ఉంది, ఎంపీ ల్యాడ్స్. అవును. తెలుసు కదా మీకు. ఉమ్. దాంట్లోకి వెళ్ళి చూస్తే ఎంపీ నిధులు ఎంత ఎంత ఉమ్. ఖర్చు పెట్టారని చూస్తే అసలు చాలా బాధాకరమైన విషయాలు తెలుస్తున్నాయి అక్కడ. అవునవును. ఒక్కొక్కళ్ళకి 16 కోట్లు 18 కోట్లు శాంక్షన్ అయ్యి ఉంటే ఉమ్. ఒక్కొక్కళ్ళు 50 ప్రాజెక్టులు ఒప్పుకుని వాళ్ళు చేసిన ఏంటో తెలుసా, ఒకటో రెండో కంప్లీట్ చేశారు ఇప్పుడు వరకు. అవును. ఉమ్. మన రాష్ట్రం సంగతి మాట్లాడితే అవునవునవును. అంత దారుణంగా ఉన్నారు. అదే. ఇంకోటి అయితే ఇన్ని ఇప్పుడు అంటే వేరే రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ తీసుకున్నా మిగతా ఏవి తీసుకున్నా ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి జేబులోంచి డబ్బులు ఇచ్చేది కాదు, లేకపోతే అవును, చంద్రబాబు గారి జేబులోంచి డబ్బులు ఇచ్చేది కాదు. ఇదంతా ప్రజలది. అవును, అంటే అవును, ఇదంతా ఒక ఒక ప్రాసెస్, ఇదంతా ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్. ఇప్పుడు అవును, ఉదాహరణకి పోలవరం తీసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడో మొదలైంది అది. అవును, పోలవరం ఎవరు పూర్తి చేశారంటే చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్క పీరియడ్ లో కొంత 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 అవుతూ వస్తుంది. ఇవన్నీ అవును. గవర్నమెంట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కదా. మరి ప్రతిసారి ఏది స్టార్ట్ అయినా పర్టికులర్ గా ఏపీలో క్రెడిట్ వార్ ఎందుకు జరుగుతుంది? ఈ క్రెడిట్ వార్ అంటే ఇదేనండి. ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనం డివైడ్ అయిపోయి ఉన్నాం కదా, ఉమ్. పార్టీల విధంగా చాలా డివైడ్ అయిపోయి ఉన్నాం. అండ్ ఇంకోటి చూస్తే వెరీ అన్స్టేబుల్గా కూడా ఉంది మన దగ్గర పాలన. అవును. ఉమ్. పాలన ఇన్ ద సెన్స్ గవర్నమెంట్స్ ఫామ్ చేసే విషయం నేను అనేది, పాలన కాదు. ఉమ్. ఇప్పుడు బైఫర్గేషన్ అయిన తర్వాత మనకి స్టేట్ విడిపోయిన తర్వాత ఉమ్. చంద్రబాబు గారు వచ్చారు, అవును. 5 ఏళ్ళు ఉన్నారు. ఉమ్. ఆయనది నచ్చల జనానికి. ఉమ్. అమరావతి అవనండి, ఇంకొక రీజన్ అవనండి, ఏదన్నా అవనియండి, ఉమ్. నేను సంపద సృష్టి డే 1 నుంచే మొదలు పెడతానన్నారు. అది జరగలేదు. అవును. భూసేకరణ, భయంకరమైన భూసేకరణ జరిగింది ఫస్ట్ ఉమ్. ఫేజ్లో, ఉమ్. అవునా? ఉమ్. అది అయిపోయింది. సెకండ్ టర్మ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చారు. ఉమ్. కోవిడ్ మహమ్మారి ప్రపంచం అంతా ఉంది, అయినా కానీ ఆయన ఆల్మోస్ట్, నన్ను అడిగితే 1 to 10 ఎంత స్కేల్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిది అంటే ఉమ్. ఐ వుడ్ సే 7 to 8. ఓకే. ఉమ్. ఆయన నిర్వహించారు. ఉమ్. ఓకే, అంత కోవిడ్ ఉన్నా కానీ అవును. మళ్ళీ ఆయనకి ఏంటంటే అదే పథకాలు, సేమ్ పథకాలు మేము కూడా ఇస్తామని చెప్పి ముగ్గురు గెలిచి వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఉమ్. ఈ గవర్నమెంట్ 2 ఏళ్లకే తేలిపోయింది వీళ్ళ పని కూడా. ఉమ్. ఇది నేను మొదటే చెప్పినప్పుడు ఒక బడి నిర్మాణం లేదు, గుడి నిర్మాణం లేదు, ఒక ప్రాజెక్ట్ నిర్మాణం లేదు. కంప్లీటెడ్ వీళ్ళు మొదలుపెట్టి ఉమ్. పూర్తి చేసిన ఒక ప్రాజెక్ట్ లేదు. అవును. దానికి తోడు మళ్ళీ సెకండ్ టర్మ్ భూసేకరణకి మళ్ళీ కూర్చున్నారు. ఉమ్. అక్కడ ఆ తాడేపల్లి, కుంచనపల్లి ఆ ఏరియా అంతా ఎంత గోల్ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అవును. ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి, ఉమ్. ఉమ్. భారీ వర్షాలు సూచన అని చెప్పి గుంటూరులో ఒక వార్త ఈరోజు. అవును. ఉమ్. ఇవన్నీ చూస్తే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయింది అనుకోండి, ఉమ్. మళ్ళా ఇదేంటంటే సర్కిల్తో మళ్ళీ వెనక్కి వస్తుంది.
అవునవును. ఎవరెవరికి న్యాయబద్ధంగా ఇచ్చారా లేదా ఇవి ఉమ్. ఇవన్నీ రివ్యూ చేసుకోవాలి మళ్ళీ. అవును. దీంట్లో ఏమైనా కిక్ బ్యాక్స్ ఏమైనా ఉన్నాయా వీళ్ళకి, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి? ఉమ్. ఇవన్నీ న్యాయపరంగా బద్ధంగా జరగపోతే మళ్ళా వాటిని రివ్యూ చేసి కొత్త వాళ్ళని పిలవటం. అవును. ఇదంతా అందుకే అందుకే అన్స్టేబుల్ ఇది. ఈ రాష్ట్రాన్ని ఏంటంటే మనకున్న ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడింది అన్నట్టు ఇది ఒకటి ఉమ్. మళ్ళీ మనకి అవునవును. అవును. అర్థమవుతుందా? సో వచ్చిన వాళ్ళకి చిత్తశుద్ధి లేదండి వీళ్ళకి. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ రెండోసారి కూడా ఇచ్చారు ఛాన్స్. మరి ఉమ్. మీరు అమరావతిని అసలు ఇప్పుడు మళ్ళీ మొన్న ఏమంటారు మన చంద్రబాబు నాయుడు గారు, గుంటూరు విజయవాడను కూడా కలిపి చూడాలి 29 గ్రామాలతో పాటు అంటారు. అవునవును. అవునా? అవును. మీరు కలిపి చూడాల్సి వచ్చినప్పుడు ఉమ్. ఆల్రెడీ మనకి ఏషియాలోనే పెద్ద ప్లాట్ఫామ్స్ కలిగిన విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది, అవును. బస్ స్టాండ్ ఉంది. ఉమ్. సేమ్ విత్ గుంటూరు. గుంటూరులో ఉంది మంచి స్టేషన్ జంక్షన్, అది కూడా అవును. బస్ స్టాండ్ ఒకటి ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది ఆల్రెడీ. ఉమ్. విజయవాడ దాన్ని ఉంది. డెవలప్ చేసుకుంటూనే ఉన్నాం. విస్తరణకు ఉమ్. కూడా మనకు అవకాశం ఉంది. ఇప్పుడు అవును. వైజాగ్ తీసుకుంటే అక్కడ విస్తరణకి అవకాశం లేదు. ఉమ్. ఒక్క ఇంచి ఏ సైడ్ వెళ్ళటానికి లేదు, నాలుగు దిక్కుల్లో అవునవును. ఒక్క ఇంచుగా వెళ్ళటానికి కూడా లేదు ఉమ్. ఎక్స్టెన్షన్కి. ఉమ్. ఇక్కడ అలా కాదు విజయవాడకి. అవును. ఆ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ ఎయిర్పోర్ట్ ఉమ్. అథారిటీలోనే ఉన్నాయి అదంటి ఇప్పుడు. కిందే వస్తాయి. ఎప్పుడు ఇంకొక రన్వే వేసుకోవాలన్నా, ఇంకొక ఉమ్. ఫ్యూచర్లో ఇంకొక రెండు రన్వేస్ వేసుకోవాలన్నా ప్లెంటీ ఆఫ్ స్థలం ఉంది అక్కడ. స్థలం ఉంది. ఉమ్. స్కోప్ కూడా ఉంది మనకి అవునవును. ఎక్స్టెన్షన్కి. ఉమ్. సో ఇక్కడ అలా లేదు. అవును. చూసారా? అదేండి, అందుకని చెప్పి ఇవన్నీ చూస్తే వాళ్ళు ఏమీ చేయట్లే. చేయకుండా మేము కట్టేసిన దాన్ని, ఎవరో తెచ్చిన దాన్ని మేము క్లెయిమ్ చేసుకుంటాం. ఉమ్. ఇంతకు ముందు కూడా చూసాం. ఇప్పుడు ఎవరు తెచ్చారనేది కాదు, ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అవి. రైట్. ఎన్ని ఎగ్జాక్ట్. లక్షల ఉద్యోగాలు వచ్చినాయి మొన్న. మీరు కాగ్ రిపోర్ట్ అది చూసే ఉంటారు. కాగ్ అవును. కాదు, సారీ, మన ధర్మేంద్ర, ఆయన ప్రధాని గారు ఇచ్చిన పేరేంటి? ఇది. కాదండి, ధర్మేంద్ర ప్రధాన్ ఆహా, కాదు, మన మన ఆర్థిక శాఖ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ కి సమాధానంగా ఎన్ని ఆర్థిక పెట్టుబడులు శాఖ వచ్చినాయి అంటే మిథున్ రెడ్డి గారు ఆ, అడిగితే 6,900,00,000 అవును, కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చినాయి. పెట్టుబడులు వచ్చినాయి. మన వాళ్ళు ఏమో 23 లక్షలు వచ్చినాయని చెప్తున్నారు. 23 లక్షలు జాబ్స్ ఎన్ని వచ్చినాయో తెలుసా? ఉమ్. 24 లక్షల జాబ్స్ క్రియేట్ అయినాయి అన్నారు. అవును. ఒక చోటేమో క్రియేట్ అయిపోయినాయి అని చెప్తారు, ఉమ్. ఇంకొక చోటేమో వస్తున్నాయి అని చెప్తారు. ఆ ఉమ్. మాటల్లో పొంతన ఉండదు అవును. ఒకళ్ళొకళ్ళు అవునవును. చెప్పేటప్పుడు. అవునవును. అసలు యాక్చువల్గా వచ్చిన జాబ్స్ ఎన్నో తెలుసా? ఉమ్. 22,000 మాత్రమే. ఆ. 22,000 ఎక్కడ, 24 లక్షలు ఎక్కడ? ఉమ్. ఇవన్నీ గమనిస్తున్నారండి. ఇప్పుడు ఏదో క్రెడిట్ ఇప్పుడు జిస్కే పాస్ లాఠీ హై ఉస్కా బహస్ హై. ఉమ్. అంతేనా? అంతే. లాఠీ ఎవరి దగ్గర ఉంటే వాడిది అన్నట్టు. ఇప్పుడు ఉమ్. గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు అట్టహాసంగా ఓపెన్ చేసుకోండి, ఉమ్. ఫైన్. ఉమ్. ఉమ్. ప్రజలకు ఉపయోగపడే పని అది. అది అంటే ఎవరు మొదలు అంటే పెట్టారు? ఇప్పుడు ఆ ఓపెనింగ్ కి కూడా బాగానే ఖర్చు అవుతుంది. ప్రజల అవును. డబ్బులు అవన్నీ. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మనకి ఏపీలో ఉమ్, సరే వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉంది. తర్వాత ఉమ్. అక్కడ పక్కన మనకి కడపలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది. పుట్టపర్తిలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఇప్పుడు తిరుపతి. అమరావతిలో కూడా పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతా అని చెప్తున్నారు. ఉమ్. విజయవాడ ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది. ఇన్ని ఎయిర్పోర్ట్లు హైదరాబాద్లో మన తెలంగాణలో కూడా లేవు. తర్వాత ఆల్రెడీ విజయవాడకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తెప్పిస్తామని చెప్తున్నారు. ఇంతవరకు వచ్చింది లేదు. ఎందుకంటే స్వయంగా మన ఎంపీ గారే అక్కడ ఏవియేషన్ మినిస్టర్. అవును. విజయవాడకే ఇంతవరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిక్కులేదు. వైజాగ్ వైజాగ్కి కూడా అంతంత మాత్రమే. సో అంటే కొన్ని స్టార్ట్ చేసినవి కూడా ఆపేయటం జరిగింది, ఆగిపోతుంది జనాలు లేక. జనాలు జనం లేకపోతే లేకే. వేస్ట్ కదా. ఇప్పుడు వైజాగ్ కూడా అండి, ఇంటర్నేషనల్ అంటే వైజాగ్ ఓకే, కొంతవరకే పని ఉంటుంది. హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ అంత ఇది ఉండదు మళ్ళీ ట్రాఫిక్. అవునవును. అవును. కదా? ఇప్పుడు ఉమ్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. పూర్వం మనకి దేశంలో ఎక్కడా లేనన్ని ఎయిర్పోర్ట్స్ బీహార్లో ఉండేయంట, తెలుసా మీకు? ఓకే. ఉహుం. మీరు ఒకసారి సెర్చ్ చేసుకోండి. ఉమ్. ఉమ్. అన్ని ఎయిర్పోర్ట్స్ బీహార్లో ఉన్నాయంట. ఓకే. వాళ్ళు చేసిన విధ్వంసానికి అటు ఇటు అటు ఇటు అయిపోయి మామూలుగా ఇప్పుడు కొన్ని మిగిలినాయి. ఆ. ఇంకొకటి, ఉమ్. ఖజురహో అని ఒక ప్లేస్ ఉంది. ఉమ్. ఎక్కడ? మన మధ్యప్రదేశ్లో. ఉమ్. రెండు ఫ్లైట్స్ ఉన్నాయంట అక్కడ నుంచి. ఒకటేమో అయోధ్యకి, ఇంకోటి కాశీకో ఎక్కడికో మొత్తానికి. ఓకే. ఉమ్. రెండు ఫ్లైట్లు. ఆ రెండు ఫ్లైట్లు కూడా ఆపేశారు. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ ఖాళీ. అవును. రిపోర్ట్ ఏమి ఇచ్చారో తెలుసా దానికి? ఉమ్. ఉమ్.
కస్టమర్ సాటిస్ఫాక్షన్లో నెంబర్ 1 అంట ఆ ఎయిర్పోర్ట్. అంటే ఇప్పుడు ఒక సినిమా ఉందనుకోండి, సినిమాకి 10 మంది వెళ్ళారు, 10 మంది మంచి రివ్యూ ఇస్తే 10 రివ్యూ వచ్చేస్తుంది కదా దానికి. అసలు అక్కడ మీకు రివ్యూ ఇవ్వటానికి ఫ్లైట్స్ లేవు, క్యాన్సిల్ అయ్యి ఏడాది అయింది. 2 ఫ్లైట్స్తో 2 సర్వీసులు స్టార్ట్ చేశారు. ఆ, 2 డెస్టినేషన్లకి 2 ఫ్లైట్లు. ఉమ్. ఏడాది క్రితం ఆ 2 ఫ్లైట్లు కూడా ఆపేయటం జరిగింది. అవును, అవును. ఆపేసిన దానికి రీసెంట్గా ఉమ్. కస్టమర్ సాటిస్ఫాక్షన్లో ఏ ఎయిర్పోర్ట్ నెంబర్ 1 అంటే ఈ ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఆ, అది మన ఏవియేషన్ మినిస్టర్ గారి పనితనం, ఆ డిపార్ట్మెంట్ పనితనం ఇలా ఉంది. రైట్, రైట్ అండి. సో ఇలా ఉంటుందండి, అంతే. రైట్ అండి. అయితే ఇక్కడ దీంతో పాటుగా ఇప్పుడు ఉమ్, వైజాగ్ ని ఐఎన్ఎస్ డేగా వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ ఇది కాబట్టి. సో ఇప్పుడు ఒప్పందం ఏంటంటే కమర్షియల్ ఫ్లైట్స్ ఏవి వైజాగ్కి రావద్దు, మొత్తం భోగాపురం వెళ్ళిపోవాలనేది ఒక ఒప్పందం. దాని అవును, ప్రకారమే ఇది నడుస్తుంది. అప్కమింగ్ ఇయర్స్ లో దాదాపు 22 మిలియన్ జనం వస్తారని చెప్పి కూడా వాళ్ళు లెక్కలు వేసుకున్నారు. అవును, థింక్ అవును. ఏంటంటే ఆ, ఇప్పుడు వైజాగ్ నుంచి దిగగానే సిటీ దగ్గరలో ఉంటుంది, కొంత అంత ఈజీగా ఉంటుంది ఎక్కడికైనా ఉమ్, వెళ్ళాలన్నా దేనికైనా. ఇప్పుడు ఉమ్, భోగాపురం కొంచెం దూరం ఉంది, ఇంతవరకు అక్కడ నుంచి కనెక్టివిటీ లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే రోడ్ అవును, కనెక్టివిటీ సరిగా లేదు అక్కడికి. అక్కడ ఉమ్, మెట్రో కూడా లేదు వైజాగ్. ఇంతవరకు మెట్రో అదిగదిగదిగో అంటున్నారు ఎప్పటి నుంచో, ఇంతవరకు అవును, వైజాగ్కి మెట్రో అవును, లేదు. ఏమీ అవును, లేకుండా జనాలు ఇప్పుడు వైజాగ్ అంటే కొంచెం సిటీ దగ్గరగా ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతారు ఫాస్ట్గా. ఇప్పుడు ఏమీ అవును. లేకపోతే, ఇది దూరంగా ఉండి కనెక్టివిటీ లేకపోతే ఆ క్యాబులకి వాటికి పెట్టుకునే బదులు జనాలు ఆ వచ్చేవాళ్ళు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది కదా, డొమెస్టిక్ ప్రయాణం చేసే వాళ్ళు కూడా. తప్పకుండా అండి, ఎందుకంటే శంషాబాదే తీసుకోండి. ఉమ్, ఉమ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు అక్కడ కనీసం టీ తాగటానికి కూడా ఒక ప్లేస్ ఉండేది కాదు, అవునవును. ఆ శంషాబాద్ ఊరు దగ్గరలో. చుట్టుపక్కల అంతా. ఇప్పుడు చూడండి వెళ్ళి, ఉమ్, నేను చెప్తున్నా, నేను ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా. ఉమ్, శంషాబాద్కి వచ్చినప్పుడు ఒక 15 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం అది ఓపెన్ చేసిన కొత్తల్లో ఉమ్, ఉమ్. ఆ శంషాబాద్ దగ్గరలో అక్కడ ఏం ఉండేవి కాదు. ఓకే. టీ కూడా దొరికేది కాదు, మీకు ఉమ్, క్యాబ్ దొరికేది కాదు, ఆటో దొరికేది కాదు, మంచి ఉమ్. హోటల్ కూడా ఉండేది కాదు అక్కడ. ఓకే, ఓకే. ఇప్పుడు చూడండి, అది ఒక పెద్ద నగరం లాగా తయారైంది అక్కడ. ఉమ్, కనెక్టివిటీ కూడా, క్యాబ్స్ గీబ్స్ చక్కగా, రోడ్లు అంతా ఇప్పుడు అలవాటు అయిపోయింది జనానికి. ఓకే. ఉమ్. ఇప్పుడు అదంతా స్టార్ట్ చేశారు. అవును, అవును. ఆ కనెక్టివిటీ, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మొదలు పెట్టిన దానికి తర్వాత చేశారు. అది ఉమ్, దాంతో పాటు ఇది చేసుకున్నారు. దీనికి ఏంటంటే ఓ ప్లాన్ పాడే ఉండదండి. మన వాళ్ళకి ఎలా ఉంటుందంటే అది ఉమ్. అవ్వాలి అంటే చెయ్యాలి. మరి ప్రస్తుత అవును, గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇదే కదా అది. అవునవునవును. ఇప్పుడు వాళ్ళ ఎస్టిమేట్ ప్రకారం ఏంటంటే తొలి దశలో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికుల ప్రయాణం చేయాలి. సామర్థ్యం కలిగి ఉమ్. ఉందంటారు. అవును. ఎస్టిమేషన్ ఎస్టిమేషన్, అవునవును. వేసింది ఉమ్. 60 లక్షలు. భవిష్యత్తులో 4 కోట్లు పైగా ఆ, విస్తరించే అవకాశం అంటున్నారు. అవును అని చెప్పి వాళ్ళ ఎస్టిమేషన్ యాక్చువల్లీ. ఎస్టిమేషన్ చేశారు. బోయింగ్ 777, 787, ఎయిర్ బస్, ఇవన్నీ పెద్ద పెద్ద విమానాలు. నీకు సరైన కనెక్టివిటీ లేకుండా ఇవన్నీ దిగి అక్కడి నుంచి ఎలా వెళ్తారు? ఎగ్జాక్ట్లీ, మెయిన్ అదే మళ్ళీ ప్రాబ్లం. ఇంకొక గంట పడుతుంది రోడ్ సరిగ్గా లేకపోతే అవునవును. వైజాగ్ రావటానికి. ఉమ్, ఉమ్, ఉమ్. అటుపక్క చుట్టుపక్కల ఊర్లోకి వెళ్ళాలనుకోండి, ఫైన్. అవునవును. ఆ శ్రీకాకుళం సైడు, అటు సైడు, ఇటు సైడు, అటు ఉమ్. వెళ్ళాల్సిన వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇప్పుడు అవునవును. గల్ఫ్ నుంచి, ఉమ్, ఉమ్, ఉమ్. మన మిడిల్ ఈస్ట్ నుంచి చాలా మంది ఉంటారు ఈ అవును. పని చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనుకోండి, ఆ, వైజాగ్ దిగి విజయవాడ వచ్చే కన్నా హైదరాబాద్ దిగి రావడం ఈజీ అని ఆలోచిస్తారు జనాలు. ఇప్పుడు మేము ఉన్నాము, ఉమ్, మేము రావాలనుకోండి. ఇంతకుముందు ఈ శంషాబాద్ లేనప్పుడు ఉమ్. చెన్నై వచ్చేవాడు. ఓకే. చెన్నై వచ్చి చెన్నై నుంచి మేము ట్రైన్ ఎక్కితే ఈజీ మాకు విజయవాడ ఉమ్, దాకా, అవునవును. కదా. ఉమ్, విజయవాడకి ప్lenty ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి కాబట్టి. అవునవునవును. సో ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినాక కూడా మాకు ఉపయోగం ఏం లేదు. ఉమ్, మేము శంషాబాద్లో దిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 1 గంటన్నర ప్రయాణం చేసి ఊర్లోకి వచ్చి ఉమ్, ట్రైన్ ఎక్కాల్సి వస్తే ట్రైన్ ఎక్కి, ఉమ్. బస్ ఎక్కాల్సి వస్తే బస్ ఎక్కి ఆ రోజంతా వెయిట్ చేసి రావాలి. కనెక్టింగ్ ఫ్లైట్ లేకపోతే ఆ టైంకి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంత ఫ్రీక్వెంట్గా కూడా లేవు విజయవాడకి, లేవు, అవునవును. కదా. సేమ్ అక్కడ కూడా ఇదే ఉంటుంది. ఆ, ఇప్పుడు మీ కనెక్టింగ్ ఫ్లైట్స్ ప్రాపర్గా లేవు అనుకోండి, ఉమ్, ఇంటర్నేషనల్ ఫ్లైట్తో మీకు కనెక్ట్ అయ్యి ఇది లేదు అనుకోండి, ఉమ్, 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 ఈ గోలంతా పడే కన్నా హైదరాబాద్ వచ్చేసి ఉమ్.
ఉమ్. అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి బస్సులు ఉంటాయి. అవునవును. బస్సులు ట్వంటీ ఉంటాయి, ఫోర్ అవర్స్ బస్సులు ఉంటాయి. బస్సులు ఉంటాయి. ఒకవేళ ఆన్ రోడ్ వెళ్ళాలన్నా రింగ్ రోడ్ ఆ, ఎక్కామంటే ఈజీగా ఎటన్నా వెళ్ళిపోవచ్చు. చాలా ఛాన్సెస్ అవును. ఉంటాయి. ఇక్కడ మనకి ఏం డెవలప్మెంట్ చేయకుండా ఇప్పుడు, అంటే నా ఉద్దేశం ఏంటంటే రేపు మనకి ప్రారంభోత్సవాలు అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. అమరావతి కూడా అప్పట్లో చూసాము. అవును. అది అవును. ప్రారంభ మనకన్నీ రెండు రెండు సార్లు ప్రారంభిస్తున్నాం అన్ని. ఆరంభ సూరత్వం మనకి అంతా. ప్రారంభిస్తానికి మళ్ళీ ఖర్చు ఓ 10-20 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇంత ఉమ్. పెద్ద ఈవెంట్, దీనికి ఖర్చు ఇంత ఖర్చు పెట్టి చేసిన తర్వాత దానికి ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా తర్వాత అది క్రికెట్ ఆడుకోవడానికి పనికొచ్చే పరిస్థితి వస్తే ఈ డబ్బు వేస్ట్ ఇదే అయిపోద్ది కదా. ఇదే మ్యాజిక్ అండి. మన చంద్రబాబు గారు చేసే మ్యాజిక్ అంతా ఇది ఇలాగే ఉంటుంది. ఉమ్. ప్రపంచానికి చూపించేది అది రేపు ఉమ్. జరిగేది. అవును. ఇప్పుడు కింద స్థాయిలో ఎవరు పట్టించుకోరు కదా. అంతే కదా. నేషనల్ మీడియా వచ్చి రోడ్డు ఉందా సరిగ్గా, ఉమ్. నువ్వు ఎలా వెళ్ళగలుగుతున్నావు, ఉమ్. దిగిన తర్వాత ఏంటి, అవును. ఏదో ఒక కనెక్టివిటీ అయితే ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ. ఎలా ఉంది, కచ్చా రోడ్డా పక్కా రోడ్డు, ఇవన్నీ పట్టించుకోరు కదా. అవునవునవును. రైట్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కట్టాము, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దీని సామర్థ్యం ఇది, ఇంత బోయింగ్లు ఈ దిగుతాయి అవి దిగుతాయి. ఇప్పుడు బాంబేలో ఒకసారి మన క్లింటన్ వచ్చినప్పుడు అనుకుంటా, క్లింటన్ జార్జ్ బుష్ ఆయన వచ్చినప్పుడు ఆ ఫ్లైట్ దిగుతుంటే వాళ్ళు కూడా మొత్తం స్టాఫ్ అంతా నుంచుని కళ్ళార్పకుండా చూశారంట. అంత పెద్ద ఫ్లైట్. ఓకే. అది ఆ కైండ్ ఆఫ్ సైజ్ ఆఫ్ ఫ్లైట్ ఫస్ట్ టైం అంట. అసలు మనకి ఆ సామర్థ్యం ఉందో లేదో కూడా వాళ్ళు డౌట్ పడి ఉందని తేల్చుకుని అంత పెద్ద ఫ్లైట్ చూడలేదంట వాళ్ళు కూడా అక్కడ ఎప్పుడు. ఓకే. ఉమ్. సో ఇప్పుడు ఇదేంటంటే భవిష్యత్తుని ముందు పెట్టుకుని చేశారు, బాగానే ఉంది. మీరు అడిగిన దానికి ఉమ్. ఈ రోడ్లు ఇదంతా లేకుండా చేస్తే రేపేమవుద్దంటే ఆ ఖజురహో చెప్పాను చూసారా. అవునవునవును. ఇప్పుడు ఉమ్. ఆ ఫ్లైట్స్ పెడతారు, ఉమ్. మీకు ప్యాసింజర్స్ లేకపోతే, ప్రయాణించేవాళ్ళు లేకపోతే క్యాన్సిల్ చేసుకోవాలి. అంతే అంతే. క్యాన్సిల్ అయ్యే కొద్దీ మీకు ఎవడు అంత పెద్ద ఎయిర్పోర్ట్ కట్టుకుని ఉపయోగం ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఖజురహో అంటే అక్కడ గుడి ఉంటుంది, ఆ శిల్పాలు అవన్నీ టూరిస్టులు వస్తూ ఉంటారు, బాగానే ఉంది. బై రోడ్డు వెళ్ళొచ్చు అక్కడ నుంచి, భోపాల్ నుంచి, ఇందోర్ నుంచి వెళ్ళొచ్చు. ఫ్లైటే ఎక్కాలని లేదు కదా. అంతే. ఉమ్. ఇప్పుడు అక్కడ ఎక్కట్లేదనే క్యాన్సిల్ చేసింది వాటిని. అవును. లేకపోతే టూరిస్టులు వచ్చేవాళ్ళు కూడా తగ్గి ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో సేమ్ అండి, ఇక్కడ కూడా ఈ ఇబ్బందులు కూడా ఉన్నాయి. మరి వాటిని ఎలా అధిగమిస్తారు ఏంటి అనేది దానికి ఒక ప్రణాళిక వేసి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అది అవును. ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది చేసేశారు. ఉమ్. 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 జగన్ గారి హయాంలో చేశారు. ఇప్పుడు వీళ్ళ హయాంలో ఓపెనింగ్ చేసుకుంటున్నారు. జిఎంఆర్ వాళ్ళది పని అయిపోయింది, ఎగ్జిక్యూట్ చేసేసి ఇచ్చేస్తున్నారు చేతికి. చేస్తారు. అవును. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ది అయిపోయింది. అన్ని అవును. అథారిటీస్ అన్ని ఉమ్. చూసుకున్నారు, ఇచ్చేశారు. ఇప్పుడు రన్ చేసేదంతా ఇక స్టేట్ గవర్నమెంటే. పైన అవునవును. వాళ్ళు ఉన్న ఉమ్. ఈ స్టేట్ గవర్నమెంట్దే కదా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చుట్టూ. పక్కన రోడ్లు ఇవ్వాల్సింది స్టేట్ గవర్నమెంటే. ఎగ్జాక్ట్లీ. ఉమ్. మరి అది వాళ్ళే చేసుకోవాలి. ఇక అవును. మేము ఎయిర్పోర్ట్ కట్టేసాం అంటే రేపు నుంచి అక్కడ జరిగే పదనిసలన్నీ ఇక మళ్ళీ ఇక సోషల్ మీడియాలో వస్తాయి, అదే. చూసుకోవటమే. రైట్ అండి. రైట్. ఓకే. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మంచిది, థ్యాంక్ యూ.